కానీ ఈ వీణలు ఉన్నాయేంటి? ఎవరు వాయిస్తారు వీణలు? అమ్మ అండ్ అన్నయ్య. అవునా? ఓహ్! అమ్మ యాక్చువల్లీ వీణ నేర్చుకున్నారు చిన్నప్పుడు. ఆ! తర్వాత వోకల్ సంగీతం నేర్చుకున్నారు. బట్ హైదరాబాద్ పెళ్ళై హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత త్యాగరాజ కీర్తనలు అవి ఇవి కొంచెం పాడి హ్మ్. కొన్ని ఏదో తప్పులు పాడినట్టున్నారు తెలుగు సాహిత్యంలో. సో భయపడి ఇంకా ఫుల్‌గా వీణకి స్విచ్ అయిపోయారు అమ్మ. రైట్. ఓ సాహిత్యం మనం ఏదో తప్పు పాడుతున్నాం కాబోలు అని. ఆ భయం కాస్త నాకు తెలుగు నేర్పించింది మా అమ్మ. నువ్వు అలాంటి పొరపాట్లు నువ్వు చేయకూడదు. నువ్వు తెలుగు పాడితే కరెక్ట్‌గా ఉండాలి, అర్థం తెలుసుకొని పాడాలని. సో అన్నయ్య వీణ వాయించేవాడు. ఇప్పుడు కూడా పాపం వాడు అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా వీణ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మేమందరం టీస్ చేసేవాళ్ళం. నారదుడిలా ఉన్నావు నువ్వు అమెరికాలో వీణ పట్టుకొని. ఇప్పుడు అక్కడే ఉన్నారండి అన్నయ్య గారు? అన్నయ్య వదిన ఇద్దరు అక్కడే ఉంటారు. ఓకే. ఓకే. సో అన్నయ్య వీణ వాయించేవారు, అమ్మ వీణ వాయించేది. మా నాయనమ్మ పాడేవారు. బట్ అప్పుడంతా పాపం సంసారం పెద్దది. సో మా నాయనమ్మకి 6 పిల్లలు. సో వాళ్ళు వర్క్ చేసి అండ్ మా తాతగారు కూడా ఈక్వల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనకి 5 పిల్లలు పుట్టిన తర్వాత దృష్టి పోయింది, కళ్ళు 2 ఐసైట్ పోయింది.